స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు జాతీయ జెండాలతో పట్టణంలోని నేతన్న చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ చేపట్టారు। ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం దేశ ప్రజలందరిలో దేశభక్తిని పెంపొందించడానికి తిరంగా ర్యాలీ నిర్వహించామని తెలిపారు। భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచ దేశాలు నివ్వెరపోయే విధంగా నిలిచిందని శత్రు దేశాల నుండి రక్షించుకోవడంలో భారత ముందంజలో ఉందన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్న అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు మొర శ్రీహరి, వల్లికొండ నర్సయ్య, ప్రధాన కార్యదర్శి కొండ నరేష్, మెరుగు శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఈరోజు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు సంపూర్ణం చేసుకొని 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు భారతదేశాన్ని సమగ్రతను, సంఘటితాన్ని, అదేవిధంగా భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం, దేశ ప్రజలందరిలో దేశభక్తిని పెంపొందించుకోవడం కోసం ఈ తిరంగా ర్యాలీని చేపట్టడం జరిగింది। మరి హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా ఈరోజు చైతన్యాన్ని, భారత యొక్క దేశభక్తిని పెంపొందించడానికి ముందస్తుగా 15 ఆగస్టు కంటే ముందస్తుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది। మరి ఈరోజు ప్రపంచ దేశాలు నివ్వెరపోయే విధంగా ఏదైతే మొన్న సింధూను ముందుకు తీసుకున్నదో భారతదేశం, అందులో భాగంగా ప్రపంచ దేశాలను నివ్వెరపోయే విధంగా మన శత్రు దేశమైన పాకిస్తాన్ యొక్క ఎయిర్ ప్లాట్ఫామ్లన్నీ దెబ్బతినే విధంగా భారతదేశ రక్షణలో, భారతదేశాన్ని రక్షించుకున్నట్లు ఈరోజు భారతదేశం ముందంజలో ఉంది। అదే రకంగా ఆర్థిక విధంగా ప్రపంచంలో చూస్తే 4వ స్థానం నుండి 3వ స్థానం వరకు మనం ఖచ్చితంగా వస్తామని దేశ ప్రధాని స్వతహాగా వారు అనౌన్స్ చేయడం, రానున్న రోజుల్లో భారతదేశం యొక్క శత్రు దేశాల నుండి మనం కాపాడుకోవడం కోసం సాంకేతికతను, అదేవిధంగా ఆర్థికతను, అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు దేశభక్తిని, అదేవిధంగా ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల సంఘటితాన్ని కోరుకుంటూ ఈ భారతదేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకునే విధంగా శత్రువు ఎవడైనా, వాడెంత బలమి వాడైనా, విద్రోహుల నెల్లదిని విజయం సాధించే రకంగా భారతదేశాన్ని ప్రపంచంలో ఈ విశ్వవిఖ్యాతగా నిలబెట్టే కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో తీసుకున్నది కనుక దీన్ని అందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం। భారత్ మాతాకి జై।